నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీలో తొడగొట్టి నిలబడ్డారు. విజయ కేతనం ఎగిరివేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? పక్కలో బల్లెల్లా కాకుండా పక్క రాష్ట్రంలోని బలమైన శక్తిగా ఎదగడమేనా? జనవరి 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లోనే తన వైపు తిప్పుకున్న జనసేనాని ఇప్పుడు తెలంగాణ గడ్డపై జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారా? అయ్యేదాకా అసాధ్యం అనుకోవద్దు అన్న సామెతల తెలంగాణలో జనసేన పయనం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో క్లీన్ స్వీప్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రూటును తెలంగాణ వైపు మళ్లించారు. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లుగా తెలంగాణలో పార్టీ పునాదులను పటిష్టం చేసే సమయం ఆసన్నమైందని జన సైనికులు భావిస్తున్నారు. ఏపీలో పొత్తుల ధర్మం పాటించి తగ్గడమే కాదు, నెగ్గడం కూడా నేర్చుకున్న పవన్ ఇప్పుడు తెలంగాణలో స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్నారా, లేక మళ్లీ అదే పాత మిత్రులతో కలిసి అడుగులు వేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ నాకు ఉద్యమ పాఠాలు నేర్పింది అని చెప్పుకుంటారు. తనలోని పోరాట పటిమకు తెలంగాణ మట్టిలోని తెగింపే కారణమని ఆయన బలంగా నమ్ముతారు. తనలోని భావజాలానికి, ఆవేశానికి తెలంగాణ గడ్డ వేదికైందని ఆయన అనేక వేదికలపై గుర్తు చేసుకున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాదు, ఇది పులి తన గూటికి తిరిగి వస్తున్నంత సహజం. గతంలో ముందస్తు ఎన్నికల సమయంలోనూ, గ్రేటర్ ఎన్నికల సమయంలోనూ పవన్ వ్యూహాత్మక మౌనం పాటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనసేనాని ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించాలంటే అది కొండగట్టు అంజన్న సన్నిధి నుంచే జరుగుతుంది. తన వారాహి వాహనానికి పూజ చేసినా, గతంలో యాత్రలు చేపట్టినా కొండగట్టునే వేదికగా చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసేందుకు మళ్లీ అదే క్షేత్రం నుంచి పవన్ అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. కొండగట్టు నుంచి పార్టీని విస్తరించడం అంటే అది ఒక స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో జనసేనకు అభిమానులు భారీగా ఉన్నారు. కానీ వ్యవస్థాగతమైన కమిటీలు లేవు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కమిటీలు వేయడం ద్వారా రిజల్ట్ చూపించాలని పవన్ భావిస్తున్నారు. తెలంగాణ యువతలో పవన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిరుద్యోగ సమస్యలు, స్థానిక అంశాలపై పోరాటం ద్వారా యువతను తన వైపు తిప్పుకోవడం సెకండ్ స్టెప్. ప్రస్తుతం బీజేపీతో దోస్తీ కొనసాగుతోంది. అయితే తెలంగాణలో బీజేపీకి సొంత బలం ఉంది. ఈ క్రమంలో గివ్ అండ్ టేక్ పాలసీతో సీట్లు ఎలా సర్దుబాటు చేసుకుంటారనేది ఆసక్తికరం. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏపీ సెటిలర్స్ ఓట్లు కీలకం. ఏపీలో పవన్ సాధించిన విజయం ఇక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఇది పార్టీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. సినిమాలకు అతీతంగా పవన్ ఒక నిజాయితీ గల నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనే మంత్రాన్ని ఆయన ఇక్కడ కూడా ప్రచారం చేయబోతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉన్నా ఒక వర్గం యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు చూస్తున్నారు. తెలంగాణలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ సరైన దిశానిర్దేశం అవసరం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు ఏపీలో ఉన్న పాజిటివ్ వేవ్ ని తెలంగాణలో ఓట్లుగా మార్చుకోవాలన్నది ప్లాన్. గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్ ను బలోపేతం చేయడం అనేది ఇప్పుడు పవన్ ముందున్న టాస్క్. మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీ రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఏపీ పాలిటిక్స్ కే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇకపై తన సమయాన్ని తెలంగాణకు కూడా కేటాయించబోతున్నారు. ఇక్కడి సమస్యలపై పోరాటం, ప్రజలకు చేరువవ్వడం ద్వారా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక నటుడో, నాయకుడో కాదు, ఆయన ఒక ఫినామినన్. ఇప్పుడు ఆ ప్రభంజనం తెలంగాణ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశిస్తోంది. ఏపీలో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో జనసేన జెండా ఇక్కడ కూడా రెపరెపలాడుతుందా? సమయం కోసం వేచి చూసిన సింహం ఇప్పుడు వేట మొదలు పెట్టబోతోంది. తెలంగాణ రాజకీయ యవనికపై జనసేన ఏ రకమైన ముద్ర వేస్తుందో వేచి చూడాలి.